పిచ్చి, కోపం, ఆ పని మనిషి మీద కోపం, పిచ్చి, ఆ నరసింహాన్ని లొంగతీయాలన్న పిచ్చి. ఇప్పుడు ఆవేశపడి ఎవరినేం చేయగలవమ్మా? నా దగ్గర పనిచేస్తున్న ఆ పని మనిషి కుక్క నేను నరసింహాన్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఏమీ తెలియని పిల్లిలా ఇక్కడే ఉండి ఆ పులిని వలేసి పట్టుకుందే. దాన్ని వదిలిపెట్టను. దాన్ని మాత్రమే కాదు, మన తండ్రి చావుకి కారణమైన నరసింహాన్ని వదిలిపెట్టను. అతన్ని దేవుళ్ళ చూసుకుంటుంది వాళ్ళమ్మ. ఆ పొగరు పట్టిన ముసల్దాన్ని కూడా వదిలిపెట్టను. జీవితం అంతా అనుక్షణం కుళ్ళి చచ్చిపోయేలా వాళ్ళతో సన్నిహితంగా ఉంటేనే వాళ్ళని చంపుతాను. వాడు ఊరందరి ముందు అమ్మాయి చేపట్టు తీసిపోయాడే, ఆ గడతల దొక్కుతావు, సన్నిహితంగా ఎలా ఉంటావు? ఉంటాను, నేను ఉండగలను. ఈ నీలాంబరి తలుచుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. అంతా నా తప్పేనమ్మా. వాడి చెల్లెల్ని నేను చేసుకోలేదని నా చెల్లెల మీద పగ సాధిస్తున్నాడు. కాదు, అంతకన్నా ముందే, నీ పెళ్లి కన్నా ముందే ఆ నరసింహ వసుంధరను ప్రేమించాడు. ఆ సరేనమ్మా, ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు చెప్పు? మనుషులు పాప నరసింహాన్ని ఇక్కడ తీసుకురమ్మంటావా? నరసింహం ఏమన్నా బొమ్మ అనుకున్నావా తీసుకురావడానికి? అతను ఉక్కు మనిషి. నువ్వు అసలు అతను ఏమీ చేయలేవు. నీకు ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలీదు. నాకు వదిలే, నేను చూసుకుంటాను. వాళ్ళిద్దరికీ పెళ్లి జరగదు. నేను చచ్చినా జరగనివ్వను. ఆ రోజు నరసింహం మీద నాకున్న ప్రేమతో ఈ కాళ్ళకి గజ్జెలు కట్టాను. ఇవాళ అతని మీద ఉన్న పగ తీర్చుకోవాలని ఈ గజ్జెలు కట్టుకున్నాను. ఏ విధంగా నేను ప్రేమించే గజ్జెలు నా కాళ్ళకున్నాయో అదే విధంగా నేను ప్రేమించిన నరసింహాన్ని నా కాళ్ళ కింద అలలు దొక్కుతాను. అతన్నే తలుచుకుంటూ కట్టిన ఈ గజ్జెలు అతన్ని లొంగ తీయకుండా నేను తీయను. ఇది నిజం. వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకుని. అయ్యయ్యో, ఏమిటి వద్దంటా? వసుంధరా, ఇక నుంచి నువ్వేనమ్మా ఇంటి యజమానురాలివి. మేము కూడా నిన్ను చూసే భయపడాలి. అయ్యో నా తల్లే. అనే ఒక నిమిషం, ఇటు చూసావా వదిన ఎంత సిగ్గుపడుతోందో? పెళ్లికి ముందే ఇలా ఉందంటే తాళి కట్టిన తర్వాత ఇక అంతే. వదిన మొహం చూడ్డానికి నీకు 3 నెలలు పడుతుంది. ఆవిడ ముఖం బానే చూపిస్తుంది, మన వాడికే సిగ్గెక్కువ. బాబు, ఓసారి చూడరా. చూడమంటుంటే చూడమంటుంటే అటు చూడు. బాగున్నామ్మా? బాగున్నానత్తయ్య. ఇదేంటమ్మా? లే, వసుంధరని చూడాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చూడు. రండి. ఎన్నో నెల? కొంచెం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. జాగ్రత్త. కూర్చోండి కూర్చోండి. ఇక నువ్వు నాకు పని మనిషి కాదు, వారికే. నువ్వు పెద్ద కిలాడివే. ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు. అందుకన్నాను. నన్ను క్షమించమ్మా. నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను, కానీ అది నెరవేరలేదు. దేవుడంటూ ఒకడున్నాడుగా, వాడు ఎవరెవరికి ఏమేమి రాసి పెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది. వసుంధర, నువ్విప్పుడు మా ఇంటి పిల్లవి. నీకే శుభకారం జరిగినా పుట్టింటి సారి నీకు మా ఇంటి నుంచే రావాలి. కానీ మా నాన్న చచ్చిపోయి సంవత్సరం కూడా అవ్వలేదు. సారీలు ఇవ్వకూడదని చెప్పారు. ఏమైనా నీ అక్కయ్య అనే స్థానంలో ఇది నేను తీసుకొచ్చాను. ఇది కట్టుకుని అమ్మవారి గుళ్ళో నీ పేరుని అభిషేకం ఏర్పాటు చేశాను. వెళ్ళి చేసిరా. అశేషు, నన్ను పెద్ద మనిషిని చేయదులేలే. నేను చిన్నపిల్లనే. తీసుకో.
చాలా టైం అవుతుంది. చీర కట్టువే. చీర నేనే కట్టుకుంటాను, మీరు బయటికి వెళ్ళండి. మేముంటే అడ్డవా? ఈ కథలే వద్దు, నేనే కట్టుకుంటాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావేంటి? బయటికెళ్ళు. ఆ రోజు అమ్మవారి పూజకని ఎరుపు రంగు చీరిచ్చాను. దానివల్ల అంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు. అయ్యో పర్వాలేదండి. నువ్వు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం లేకపోయింది. అందుకని నేనే నీ పేరున అమ్మవారికి అభిషేకం చేసి ఆ పాలు తీసుకొచ్చాను. తాగు. అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుని తాగుతాను. అభిషేకం పాలు నువ్వు తప్పకుండా తాగాలి. సరేనండి. పెళ్లికి తప్పకుండా రావాలి. నన్ను మీరు ఆశీర్వదించాలి. జరగబోయేది నా పెళ్లి. ఆహా, నా ఇంటి పెళ్లి అంటున్నాను. నేను లేకుండా తాళి ఎలా కడతారు? తప్పకుండా వస్తాను. అర్రే లక్షణంగా ఉన్నాడు. నేనేనా? నువ్వు కదా అవతల బా. సార్ కొంచెం తిరగండి. అర్రే మన వీరుడు ధీరుడు ఏంటంటే పాము పుట్లో చేయటారు, అది వచ్చి కాటలేదట. అక్కడికి వెళ్ళు. అవును, ఏం పాము ఎప్పుడు పట్టుకున్నావు? అయ్యో సరే సరే, టెన్షన్ పడదు. అమ్మాయి వస్తుంది, అమ్మాయి వస్తుంది. ఏమైందంటే? పాలు తాగలేదా? కాదండి, నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాము వచ్చి పాలు నెట్టేసింది. నేను పెళ్లికి ముందు నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తాననుకుంది. అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది. అందుకే వెంటనే గుడికి వెళ్ళి రెండు దిన టైం అయింది. ఒక్క నిమిషం. రండి. భగవంతుని సన్నిధిలో అడుగుతున్నాను, నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఏమయ్యా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా? ఏమ్మా, జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు? నా తల్లి కదూ, భోంచేయపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఈ కాస్త తిను. తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుగుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఒక పని మనిషి దగ్గర నేను ఓడిపోయాను. అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుసుకోలేకపోయానమ్మా. ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఒక పని మనిషి పడుకున్న చోట నేనా? నీకు ఇటువంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు నా కనువేనా? నువ్వు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావా? చెప్పు. అన్నిటికీ నువ్వే కారణం. నువ్వే నీ డబ్బు పిచ్చే కారణం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంకెప్పుడు ఎవరైనా కట్టుపడకండి. మళ్ళీ ఎవరైనా కట్టుపడ్డారో నా మొహాన్ని నేను నిప్పుగా తగలు పెట్టుకుంటాను.